భూ వ్యవహారాలకు సంబంధించి ఇతరుల సమస్యతో రైతులు కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీఎంల కింద 4.47 లక్షల ఎకరాలను ఈ విభాగంలోకి చేర్చారు. ఎవరి భూమిని వారి పేర్లతో నమోదు చేయటం నెల రోజుల పని. కానీ పరిష్కారం మాత్రం దక్కటం లేదు. ప్రక్షాళన చేయమని సీఎం పదే పదే చెబుతున్నా రెవెన్యూ శాఖ నుంచి స్పందన కనిపించడం లేదన్నది రైతుల మాట. ఉన్నతాధికారుల ఉత్తర్వులు బుట్టదాఖలవుతున్నాయి. భూదస్త్రాల్ని వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో కొన్ని సర్వే నెంబర్లను ఇతరులు సహా వివిధ పేర్లతో పెట్టేశారు. వాటికి నోషనల్ ఖాతా నెంబర్లు ఇచ్చారు. కొన్ని చోట్ల ఆ 9999 9998 9024 4000 క్లెయిమ్ చెయ్యని భూమి, పట్టాదారు, ఎర్రర్, తెలియదు, అన్సెటిల్, అన్క్లెయిమ్స్ అంటూ ఒక్కో మండలంలో ఒకటికి మించి పేర్లు పెట్టారు. వాస్తవానికి ఇవన్నీ పట్టా భూములే. వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో సర్వే నెంబర్లలో మిగిలిన సెంటు, 2 సెంట్లు, 10 సెంట్లను ఇందులో చేర్చారు. ఆన్లైన్లో ఎవరైనా నమోదు కాకుంటే వారి భూములు ఇందులోకే చేరాయి. పట్టా, సాదా క్రయం, అనువంశికం, వారసత్వం, రిజిస్టర్డ్ క్రయం తదితరాలను ఇందులోకే చేర్చారు. మ్యుటేషన్లను ఇందులోకి తెస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.06 లక్షల సర్వే లేదా ఎల్పీఎం నంబర్లు ఉండగా వాటి కింద 4.47 లక్షల ఎకరాల భూమి ఇతరుల ఖాతాల పేరుతో ఉంది. ఇందులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని 58.4% భూమి ఉంది. తర్వాత ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఇతరుల ఖాతాల పేరుతో భూములున్నాయి. మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 82,084 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 1.14 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 57,000 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 76,000 ఎకరాలున్నాయి. బాపట్ల జిల్లాలో సుమారు 60,000 సర్వే నెంబర్లలో 30,000 ఎకరాలు చేర్చారు. గుంటూరు జిల్లాలో 30,000 సర్వే నెంబర్లలో 17,600 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 24,477 సర్వే నెంబర్లలో 21,848 ఎకరాలను కొనసాగిస్తున్నారు. నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనకాపల్లి తదితర జిల్లాల్లో సగటున 10,000కు పైగా సర్వే నెంబర్లు ఇతరుల విభాగంలోనే ఉన్నాయి. రీసర్వే తర్వాత నంద్యాల, కర్నూలు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఇతరుల పేర్లతో ఎల్పీఎంలు కొనసాగిస్తున్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లోనూ కొన్ని భూముల్ని ఇతరుల పేర్లతో పెట్టేస్తున్నారు. 70,734 ఖాతాల పరిధిలోని 1.08 లక్షల ఎకరాల భూమి రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని ఎల్పీఎంలకు సంబంధించింది. రీసర్వే జరగని గ్రామాల్లో 3.35 లక్షల సర్వే నెంబర్లలో 3.38 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ భూ యజమానులు తిరుగుతున్నా పరిష్కారం లేదు. రెవెన్యూ సదస్సులతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతులిచ్చి పరిష్కారం దొరకని పరిస్థితి. ఇతరుల పేర్లతో ఉన్న ఖాతాలు, భూమిని హక్కుదారుల పేర్లతో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించి 4 నెలలవుతోంది. పట్టా భూములకు సంబంధించినవైతే తహసీల్దారు, ప్రభుత్వ భూములైతే జేసీ సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలిచ్చారు. 3 నెలల సమయం నిర్దేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు. రెవెన్యూ శాఖ మంత్రిని నియోజకవర్గ కేంద్రమైన రేపల్లి మండలంలో ఇతరుల విభాగం కింద 741 సర్వే నెంబర్లున్నాయి. గంగిడిపాలెంలో 225 సర్వే నెంబర్లలో 175 ఎకరాలు, కైతేపల్లిలో 125 సర్వే నెంబర్లలో 43 ఎకరాలు నమోదయ్యాయి. రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మంత్రి చెప్పే మాటలు సొంత నియోజకవర్గంలోనే అమలు కావడం లేదు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పే మాటలు నీటి మీద రాతల చందమే అవుతోంది. నిబంధనల ప్రకారం కుదరదంటూ తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో రైతుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. 4.02 లక్షల సర్వే నెంబర్లలో 1/3 కూడా పరిష్కరించలేకపోయారు.